మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. బ్రహ్మ జిజ్ఞాస ఆ సెక్షన్లో ది అన్నోవబుల్ అనే దాని గురించి అశ్వపతి లేదు రాజయోగి ఎలా తెలుసుకున్నాడు అని ఆ బ్రహ్మన్ గురించిన లక్షణాలన్నీ చాలా వివరంగా మనకు అర్థమయ్యేలాగా తెలుగులో తాతగారు చెప్పారు, ఇంగ్లీష్ కూడా చూసాము. అదే ఫైనలా లేకపోతే ఇంకా ఏమన్నా ఉందా? మనం అనుకున్న పూర్ణయోగం రావాలంటే ఆ బ్రహ్మన్ దగ్గర ఆగిపోవటమేనా, లేకపోతే ఇంకేమన్నా చేసే అవకాశం ఉందా? అది మనకి అక్కడేమీ తెలియలేదు. ఆ అన్నోబుల్ ఈజ్ యునీక్, అన్అట్టరబ్లీ సోల్. ఆ సంపూర్ణుడు ఒక్కడే, ఎవరితోటి పోల్చడానికి లేదు, ఎవరు తోడు లేరు. అన్క్రియేటెడ్, అన్బార్న్, అన్క్రియేటింగ్, the one by whom all live, who lives by none, immeasurable, luminous in itself. అంతే. అలా ఉన్న ఆ బ్రహ్మన్ దగ్గర నుంచి ఈ యోగి ది అడోరేషన్ ఆఫ్ ది డివైన్ మదర్ అనే ఈ సెషన్లో అరవిందుల వారు నెక్స్ట్ స్టెప్, అంటే యోగంలో నెక్స్ట్ స్టెప్కి ఎలా వెళ్తారు అనేలాగా వర్ణించారు. ఆ బ్రహ్మన్ కాకుండా ద డివైన్ మదర్ గురించి. ఇది తెలుగులో తాతగారు మాతృశ్రీ పూజ అని మనకి చెప్పారు. ఈ అడోరేషన్ ఆఫ్ ది డివైన్ మదర్ శ్రీ అరవిందులు ఏం చెప్తున్నారు చూద్దాం. ఈ బ్రహ్మన్ స్థాయికి వెళ్తే వాట్ హ్యాపెన్స్, అక్కడ ఉండటం అనేది ఒక చాయిస్ తీసుకుని రిఫార్మ్ అవ్వడమా లేకపోతే ఇక్కడే ఉండటమా అనుకుంటే అక్కడంతా నిశ్శబ్దం, ఎటువంటి స్పందన లేదు. బ్రహ్మన్ మన గురించి పట్టించుకునేలాగా, మన కష్టాలకు కానీ సుఖాలకు కానీ అక్కడికి వెళ్ళి దండాలకు కానీ దేనికి లేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఎ స్టిల్నెస్ అబ్సల్యూట్, ఇన్కమ్యూనికబుల్, మీట్స్ ద షియర్ సెల్ఫ్ డిస్కవరీ ఆఫ్ ద సోల్. ఎ వాల్ ఆఫ్ స్టిల్నెస్ shuts it from the world. We have done with birth and death and work and fate. అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే ఈ సోల్ తన గురించి తను సెల్ఫ్ డిస్కవరీ తెలుసుకుంటూ వెళ్ళి ఆ బ్రహ్మన్ గురించి తెలుసుకున్నప్పుడు వెళ్ళినప్పుడు ఏమవుతుంది? వీ హ్యావ్ డన్ విత్ బర్త్ అండ్ డెత్ అండ్ వర్క్ అండ్ ఫేట్. అవన్నీ అయిపోయాయి, జనన మరణాలని దాటేశాం. సంపూర్ణమైన నిశ్శబ్దం, అది అక్కడ స్థితి. అప్పుడు అరవిందులు యోగికి ఏం చెప్తున్నారు? ఓ సోల్, ఓ జీవ, ఇట్ ఈస్ టూ ఎర్లీ టు రిజాయిస్. సైకిల్ పూర్తయిపోయింది, ఇంక నేను చేరుకున్నాను లక్ష్యం అనే ఆనందం ఇప్పుడే పొందకు. వేర్ హ్యాస్ దౌ థ్రోన్ సెల్ఫ్స్ మిషన్ ఆఫ్ సెల్ఫ్స్ పవర్. నువ్వు ఒక మిషన్తో వచ్చావు, ఒక ఉద్దేశంతో వచ్చావు ఇక్కడికి. సెల్ఫ్, చిన్న సెల్ఫ్, సెల్ఫ్ యొక్క పవర్ అంటే ఆ బ్రహ్మన్ యొక్క శక్తి, ఆ అనంతమైన శక్తి ఈ భూమికి రావాలి, నీలో వెలగాలి అనుకున్న ఉద్దేశంతో కూడా వచ్చావు. ఆ లక్ష్యం ఏమైంది? ఆన్ వాట్ డెడ్ బ్యాంక్ ఆన్ ద ఇటర్నల్స్ రోడ్. ఎక్కడన్నా వదిలేసావా ఆ లక్ష్యాన్ని? ఇక్కడ ఆగిపోతావా? ఎస్కేప్ బ్రింగ్స్ నాట్ ద విక్టరీ అండ్ ద క్రౌన్. ముక్తి అనేసి ఆ బ్రహ్మంలో నువ్వు కలిసిపోయి జనన మరణాలు దాటాను అనుకోవటం అనేది ఒక రకంగా నువ్వు ఈ చక్రంలో నుంచి పారిపోవడం, ఎస్కేప్. ఇట్ బ్రింగ్స్ నాట్ ద విక్టరీ అండ్ ద క్రౌన్. నీకు విజయపు కిరీటం దానివల్ల రాదు.
Something thou camest to do from the unknown, but nothing is finished. Only half God's cosmic work is done. ఇప్పటి వరకు జరిగింది ఈ సృష్టిలో సగమే. లేదు, నువ్వు ఇక్కడికి రావడం అనేది కూడా సగం. పరుగు పందెంలో నువ్వు ఇక్కడికి ఫైనల్కి వస్తే, ఫైనల్ గుర్తుని ముట్టుకున్నాక మళ్ళీ తిరిగి వెనక్కి స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళి అక్కడి వరకు ఈ వెలుగుని తీసుకొచ్చినప్పుడు కదా సర్క్యూట్ పూర్తయ్యేది. నథింగ్ ఈజ్ ఫినిష్డ్, ఓన్లీ ద ఎవర్ లాస్టింగ్ నో హ్యాస్ నియర్డ్. అంటే ఏది లేని తన దగ్గరికి చేరావు నువ్వు. టోటల్ నిశ్శబ్దం, టోటల్ ఏ విధమైన చలనము లేదు అనేలాంటి ఆ అనంతమైన శాంతి స్తబ్దతల దగ్గరికి వచ్చావు. బట్ వేర్ ఈస్ ది లవర్స్ ఎవర్ లాస్టింగ్ ఎస్, ఆయనైతే అన్నీ నో. కానీ నీకు కావాల్సింది సంపూర్ణమైన ప్రేమతోటి ఈ విశ్వం అంతా తన ప్రేమతో నింపుకునే ఆ హృదయం. ఆ హృదయం ఎక్కడుంది? ఈ బ్రహ్మంలో నీకు ఆ హృదయం కనిపించిందా? మన రాగద్వేషాలని అన్నింటినీ ఓర్చుకుని మన్ని ప్రేమతోటి సరిదిద్ది మన్ని పైకి తీసుకెళ్లే హృదయం నువ్వు ఇంకా చూసావా? లేదు. ద ఇమ్మోర్టాలిటీ ఆఫ్ ద సీక్రెట్ హార్ట్, the symboled Om, the great assenting word, the bridge between the rapture and the calm, the smile that saves, the golden peak of things. దాన్ని చేరుకున్నావా? ఆ నిశ్శబ్దానికి ఈ సృష్టికి మధ్య ప్రేమతో పడ్డ ఒక బ్రిడ్జ్ ఉందే, ఒక లింక్. ఎప్పుడూ అమృతత్వాన్ని కురిసే ఆ కళ్ళను నువ్వు చూసావా? దిస్ టూ ఈజ్ ట్రూత్ అట్ ద మిస్టిక్ ఫౌంట్ ఆఫ్ లైఫ్. పైన ఒకటి నిశ్శబ్దంలో కలిసిపోవటం, జనన మరణాలు దాటి అనేది ఒక లక్ష్యం అనుకుంటే, ఇది కూడా సత్యమే. ఏమిటా సత్యము? ఆ ప్రేమని తెలుసుకోవటం అనేది. ఏది లేదు అనుకోవటం కాదు, అంతా ఉంది, అంతా బ్రహ్మమయం అనుకునేది లాంటి ఆనందం మనం తెలుసుకోగలగటం అనేది కూడా సత్యంలో ఒక భాగం. అది నువ్వు ఇంకా తెలుసుకున్నావా? అప్పుడు a black veil has been lifted and shown the mighty shadow of the omniscient Lord. But who lifted the veil of light to show the body of the king? ప్రశ్నలు వేస్తున్నాడు యోగి. లేకపోతే ఈ యోగిలోనే ఈ ప్రశ్నలు వస్తున్నాయి అని కూడా అనుకోవచ్చు. ఇప్పుడు నాకు ఒక నల్లని తెర తొలగించి ఆ బ్రహ్మన్ని చూసే అదృష్టం కలిగింది. కానీ వెలుగు తెరని తొలగించి ఆయన యొక్క శరీరాన్ని, ఈ భూమికి ఈ సృష్టికి మధ్య ఒక లింక్ పెట్టి వచ్చే ప్రేమతత్వాన్ని ఇప్పటి వరకు నేను ఎందుకు చూడలేదు? ద మిస్టరీ ఆఫ్ గాడ్స్ బర్త్ అండ్ యాక్ట్స్ ఈజ్ ద లాస్ట్ చాప్టర్. అంటే ఇంకా ఒక చాప్టర్ ఉంది నాయన యోగి. అదేమిటి? ద మిస్టరీ ఆఫ్ గాడ్స్ బర్త్ అండ్ యాక్ట్స్. ఆయన ఈ భూమి మీదకి రావడం, ఈ విధమైన అజ్ఞానాన్ని ఎందుకు కప్పుకున్నాడు అనేలాంటిదన్నింటిది అది నువ్వు వెళ్ళవలసిన లాస్ట్ చాప్టర్, విచ్ హ్యాస్ ద కీ టు ది అన్సాల్వ్డ్ రిడిల్ ఆఫ్ ది అన్ఫినిష్డ్ ప్లే. అక్కడికి వెళ్తే కానీ ఈ రిడిల్ ఆఫ్ నో, నెసియన్స్, డార్క్నెస్, ఈ భూమి మీద ఉన్న దాన్ని సాల్వ్ చేసే తాళం చెవి నీకు దొరకదు. ఏ హై అండ్ బ్లాంక్ నెగేషన్ ఈజ్ నాట్ ఆల్. మళ్ళీ మళ్ళీ అడుగుతారు, ఈ సృష్టి చచ్చిపోవడానికి ఏమీ లేదు, ఇది కాదు అది కాదు అనుకోవడానికేనా? కాదు. ఏ హ్యూజ్ ఎక్స్టింక్షన్ ఈజ్ నాట్ గాడ్స్ లాస్ట్ వర్డ్. భగవంతుడు ఈ సృష్టిని అంతా చేసింది మొత్తం సున్నా అయిపోండి అనేలాగా అనుకుంటున్నారా? కాదు. లైఫ్స్ అల్టిమేట్ సెన్స్, ద క్లోజ్ ఆఫ్ బీయింగ్స్ కోర్స్, ఇన్ అబ్సల్యూట్ సైలెన్స్ స్లీప్స్ అండ్ అబ్సల్యూట్ పవర్. అవేకింగ్ ఇట్ కెన్ వేక్ ద ట్రాన్స్ బౌండ్ సోల్ అండ్ ఇన్ ద రే రివీల్ ద పేరెంట్ సన్. మీ లోపల మనలోనే ఈ నిద్రిస్తున్నట్టుగా ఇన్ అబ్సల్యూట్ సైలెన్స్ స్లీప్స్ అండ్ అబ్సల్యూట్ పవర్,
సంపూర్ణమైన ఈ నిశ్శబ్దంలోనే ఒక అనంతమైన శక్తి ఉంది. ఆ శక్తి కనుక మేల్కొంటే అవేకింగ్, ఇట్ కెన్ వేక్ ద ట్రాన్స్బౌండ్ సోల్ అండ్ ఇన్ ద రే రివీల్ ద పేరెంట్ సన్. అప్పుడు ట్రాన్స్బౌండ్ సోల్ అంటే ఈ యోగ నిద్రలో ఉన్న జీవికి లోపల నుంచి చైతన్యం కలిగి ద రే రివీల్ ద పేరెంట్ సన్, ఈ కిరణము ఆ సంపూర్ణ సూర్యుని యొక్క శక్తిని చూపించగలదు. అంటే ఆయన లక్షణాలన్నీ ఈ కిరణంలోకి రాగలవు. ప్రతి వాళ్ళు ఒక కిరణమే, అన్నీ కూడా అన్ని సూర్యుళ్ళు అవుతాయి అనేలాగా. సెల్ఫ్ ఎఫల్జెంట్, ఆమ్నిపోటెంట్, ఆమ్నిషియంట్. తాతగారు మళ్ళీ మళ్ళీ ఫుల్ఫిల్, పూర్ణత్వం అన్ని చోట్ల రావాలి అంటారే, అదే ఇక్కడ అరవిందులు. టు ఫ్రీ ద సెల్ఫ్ ఈజ్ బట్ వన్ రేడియంట్ పేస్, హియర్ టు ఫుల్ఫిల్ హిమ్సెల్ఫ్ వాస్ గాడ్స్ డిజైర్. ఒక దశ, ఒక భాగం. ఈ సృష్టిలో రకరకాల గోల్స్ అనుకుంటే ఒకటి జీవన్ముక్తుడైపోవటం, కానీ రెండు గాడ్స్ ప్లాన్ ఏంటి? టు ఫుల్ఫిల్ హిమ్సెల్ఫ్ వాస్ గాడ్స్ డిజైర్. ఇక్కడ తాను సంపూర్ణంగా రావటం అనేది ఆ భగవంతుని యొక్క ప్లాన్, ఇచ్ఛ. దట్ ఈస్ హిస్ ప్లాన్. అందువల్ల వైల్ హీ స్టూడ్ ఆన్ బీయింగ్స్ నేకెడ్ ఎడ్జ్, వెన్ ఆల్ ద ప్యాషన్ అండ్ సీకింగ్ ఆఫ్ హిస్ సోల్ ఫేస్డ్ ఎక్స్టింక్షన్ ఇన్ సమ్ ఫీచర్లెస్ వాయిడ్, ద ప్రెజెన్స్ హీ ఎర్న్డ్ ఫార్ సడన్లీ డ్రూ క్లోజ్. అందువల్ల ఎప్పుడైతే ఇది కాదు, ఇందులో నేను ముక్తుణ్ణైపోయి కలిసిపోవడం కాదు, నేను ఆ భగవంతుని డిజైర్ టు ఫుల్ఫిల్ హిమ్సెల్ఫ్ ఆన్ ఎర్త్, అది సాధించటం కోసం ఈ చిన్న సోల్, క్యాపిటల్ ఎస్, పెద్ద సోల్ కలిసి అది ఇక్కడంతా నిండాలి అనుకుని ఎప్పుడు అనుకుంటున్నాడో, వైల్ హీ స్టూడ్ ఆన్ బీయింగ్స్ నేకెడ్ ఎడ్జ్, ఇంకా తను అనేది ఏదీ లేదు అనేలాంటి ఈ కెరటం మళ్ళీ సముద్రంలో కలిసిపోయే స్థితి దగ్గరికి ఆగి ఉన్నప్పుడు, వెన్ ఆల్ ద ప్యాషన్ అండ్ సీకింగ్ ఆఫ్ హిస్ సోల్ ఫేస్డ్ ఎక్స్టింక్షన్ ఇన్ సమ్ ఫీచర్లెస్ వాయిడ్, ఆ అనంతత్వంలోకి నేను, నా ప్రార్థన అనేవన్నీ కూడా కలిసిపోతాయి అనేలాగా ఇంక నుంచునున్నప్పుడు ఈ యోగికి ద ప్రెజెన్స్ హీ ఎర్న్ ఫార్ సడన్లీ డ్రూ క్లోజ్. దేనికోసమైతే తను తపస్సు చేస్తున్నాడో లోపల ఆ ప్రెజెన్స్ వచ్చింది, ఆ శక్తి అతని దగ్గరికి వచ్చింది. సమ్వన్ కేమ్ ఇన్ఫినిట్ అండ్ అబ్సల్యూట్, ఎ బీయింగ్ ఆఫ్ విజ్డమ్, పవర్ అండ్ డిలైట్. బ్రహ్మన్ ఏ లక్షణాలు లేవు, అన్నీ ఆయనలో నుంచే వచ్చిన ఆయన సంపూర్ణత్వంతో ఎటువంటి లక్షణాలు చూపించడు. కానీ ఈ బీయింగ్ ఇన్ఫినిట్ అండ్ అబ్సల్యూట్, సంపూర్ణత్వం ఉంది, విజ్డమ్, పవర్, డిలైట్, ప్రేమ, ఆనందం, శక్తి, జ్ఞానం ఈ బీయింగ్లో ఉన్నాయి. ఈవెన్ యాజ్ అ మదర్ డ్రాస్ హర్ చైల్డ్ టు హర్ ఆర్మ్స్, టుక్ టు హర్ బ్రెస్ట్ నేచర్ అండ్ వరల్డ్ అండ్ సోల్. ఒక తల్లి తన బిడ్డని గుండెలకి అత్తుకున్నట్టుగా ఈ పవరు, సంపూర్ణ జ్ఞానము, శక్తి, ఆనందము ఉన్న ఈ శక్తి మొత్తం ప్రకృతిని, మొత్తం విశ్వాన్ని, అన్ని జీవరాశుల్ని తన హృదయానికి ఒక తల్లిలాగా హత్తుకుంది. ఆమె మాతృశ్రీ, ఆ జగన్మాత. అప్పుడు ఆ యోగికి వచ్చే ఆనంద అనుభవము అద్భుతంగా ఉంటుంది అనేది అరవిందులు వర్ణించారు. తాతగారు కూడా ఆ వర్ణన చాలా అద్భుతంగా చేశారు. పీఠికలో కూడా ఆ అనుభవం ఎలా ఉంటుంది, ఆ జగజ్జనని చూసినప్పుడు మాటల్లో కవదది, అది సమాధి స్థితిలో నిశ్శబ్దంగా ఉంటే తెలుస్తుంది, గురువుల కృపతోటి, ఆ సావిత్రీదేవి కృపతోటి అని చెప్పారు. దీన్ని వర్ణించారు. నేను ఇక్కడ 2 చరణాలు చెప్పి ముందుకు జరుగుతాను. తెలుగులో పూర్తిగా చదువుదాం. ద పవర్, ద లైట్, ద బ్లిస్, ఇవన్నీ కూడా యోగిలోకి లైక్ ఎ బీమ్, రే కాదు బీమ్ అంటున్నారు. బీమ్ అంటే చాలా పెద్ద ఫోర్స్ తోటి వచ్చే లైట్ బీమ్ అన్నమాట. లైట్ హౌస్ దగ్గర నుంచి వస్తుంది చూడండి,
అంత పెద్ద టార్చ్ లైట్ వేసిన కంటే కూడా పెద్దది. అటువంటి ఒక బీమ్ లాగా ఆ లైట్, పవరు, ఎనర్జీ ఈ యోగి హృదయంలోకి వస్తాయిట. ఆ తల్లి ఆ శక్తితో వచ్చినప్పుడు బిల్ట్ ఎ గోల్డెన్ ప్యాసేజ్ టు హిస్ హార్ట్. ఆమె ఆ బీమ్ లాంటి ఆ జ్ఞానం వచ్చి ఇతని హృదయానికి ఒక గోల్డెన్ ప్యాసేజ్, అంటే సంపూర్ణంగా ఆవిడ జ్ఞానం, ఆవిడ ప్రేమ, ఆవిడ శక్తి అంతా ఈ యోగిలోకి వచ్చేలాగా, అశ్వపతిలోకి వచ్చేలాగా చేసింది. టచింగ్ త్రూ హిమ్ ఆల్ లాంగింగ్ సెన్షియంట్ థింగ్స్. ఇది ఇక్కడ అతనిలోకి ఎప్పుడైతే ఆవిడ యొక్క ఆ సంపూర్ణమైన శక్తి వచ్చిన భావన వచ్చిందో ఇతని మనస్సు ఎంత విశాలమైందంటే ఆ ఆనందం ఇతనికే కాదు, మొత్తం విశ్వానికి ఆ ఆనందం యొక్క స్ఫురణ కలిగింది. ఇతనికి తన ఆనందం మొత్తం విశ్వానికి వ్యాపింపచేసే శక్తి కలిగింది. ఎందుకంటే ఆ జనని హృదయంలోనే అంతా విశ్వం ఉంది కాబట్టి. సో టచింగ్ త్రూ హిమ్ ఆల్ లాంగింగ్ సెన్షియంట్ థింగ్స్, జీవించి ఉన్నవి లేకపోతే జీవించి లేనివి అనుకున్నైనా సరే ఈ భూమి మీద ఉన్న సకల చరాచర సృష్టికి ఈ ఆనందం అతని ద్వారా అందినట్లుగా అయింది. ఎ థ్రిల్ ర్యాన్ త్రూ హిమ్, అతనిలోని ఒక అద్భుతమైన చలనం కలిగింది. ఎ నేచర్ థ్రాబింగ్ విత్ ఎ హార్ట్ డివైన్ was felt in the unconscious universe. It made the breath a happy mystery. ప్రకృతి మొత్తం కూడాను ఒక అద్భుతం జరిగింది అనేలాగా ఫీల్ అయిందనమాట. థ్రాబింగ్ విత్ ఎ హార్ట్ డివైన్, అతనిలో నుంచి ఒక అమృతమయమైన హృదయము స్పందన ప్రకృతి మొత్తానికి ఇంతకు ముందు లేని అనుభవం కింద ప్రకృతి కూడా తెలుసుకుంది. అతనిలో కూడా ఆ అద్భుతమైన అనుభూతి కలిగింది. ఆ తల్లి యొక్క బీమ్ ఆఫ్ పవర్, విజ్డమ్, నాలెడ్జ్ అన్నీ వచ్చినప్పుడు ఇక్కడ ఏమనిపిస్తుందంటే ఒక తండ్రి ఏదన్నా చెప్పాలి అంటే వాళ్ళ అమ్మ ద్వారా చెప్పించేలాగా, పిల్లవాడు ఏదన్నా అడిగితే వాళ్ళ అమ్మగారు తండ్రి గారిని అడిగి ఆయన అంటే అప్పుడు ఈవిడ అన్ని వరాలు ఇస్తుంది చూడండి. అటువంటిదేమో అనిపించింది నాకు. అది అవుననొచ్చు, కాదనొచ్చు. ఇక్కడిది చదువుతాను. ఎ మదర్ మైట్ బ్రూడెడ్ అపాన్ ద వరల్డ్, ట్రాన్సెండింగ్ ఆల్ దట్ ఈజ్, డినయింగ్ నన్. తల్లి ఏమిటంటే బ్రూడింగ్ ఆన్ ద వరల్డ్, అంటే తల్లి కోడి ఉంటుంది, పిల్లలన్నింటినీ రెక్కల కింద పెట్టుకుంటుంది ఏ ప్రమాదం రాకుండా చూసేలాగా. అలాగ ఈ మదరు ప్రపంచాలు మొత్తాన్ని కూడా ఆవిడ రెక్కల కింద, షీ బ్రూడెడ్ ఆన్ దెమ్, ట్రాన్సెండింగ్ ఆల్ దట్ ఈజ్, డినయింగ్ నన్. ఎవ్వరికీ నా కరుణ లేదు అనేది లేదు, అన్నింటినీ ఆవిడ కిందికి రక్షణలోకి తీసుకుంటుంది. ద మదర్ ఆఫ్ ఆల్ గాడ్ హెడ్స్ అండ్ ఆల్ స్ట్రెంగ్త్స్. ఆవిడ మనకి తెలిసిన సకల దేవతలకి, చరాచర సృష్టికి, అన్నింటికి ఆవిడ మదర్. సృష్టిలో ఉన్న అన్ని శక్తులకి ఆవిడే మూలం. ఆవిడ మీడియాట్రిక్స్, బైండ్స్ ఎర్త్ టు ద సుప్రీం. ఆవిడ మనకిన్ను ఆ తండ్రి ఏమి మాట్లాడకుండా కూర్చునున్నాడు చూడండి, నిశ్శబ్దంగా పట్టనట్టు. సృష్టి అంతా ఆయన నుంచే వస్తుంది కానీ నాకేం సంబంధం లేదని కూర్చున్న ఆ తండ్రికి ఈ లోకం అంతటినీ తన రెక్కల కింద పెట్టుకున్నది ఈ తల్లి. ఆయన అంటే మనకు వరం ఇస్తుంది. ఆయన అంటాడా లేదా అనేది మనకి ఇంకా తెలియదు. అందుకని అన్నాను, నాకు తెలిసిన ఇళ్లల్లో జరిగేలాంటి ఒక సన్నివేశంతో మీడియాట్రిక్స్, మధ్యవర్తిత్వంగా ఉంటుందన్నమాట. బైండ్స్ ఎర్త్ టు ద సుప్రీం. ఆ సుప్రీం బ్రహ్మన్కి మనకి మధ్య షీ ఈజ్ ద గోల్డెన్ బ్రిడ్జ్, షీ ఈజ్ ద మీడియాట్రిక్స్. ఆవిడ అనుగ్రహం ఉంటే ఆ పైన మనం అనుకున్న హయ్యెస్ట్ పర్పస్ జరగడానికి అవకాశం వస్తుందన్నమాట. నో మోర్ ఎగ్జిస్టెన్స్ సీమ్డ్ నేమ్లెస్ ఫాల్, ఎక్స్టింక్షన్ వాజ్ నో మోర్ ద సోల్ రిలీజ్, రివీల్డ్ వాజ్ ద మీనింగ్ ఆఫ్ అవర్ స్పిరిట్స్ బర్త్. కాబట్టి ఆవిడ మనలోకి ఎప్పుడైతే ఆ జ్ఞాన కిరణం ఇచ్చిందో, బీమ్ ఆఫ్ నాలెడ్జ్ లైట్, అప్పుడు ఆ సీక్రెట్ చేంబర్లో ఉన్న తాళం చెవి మనకి అర్థమైపోయింది. అప్పుడేం తెలిసిందిట,
ఈ సృష్టి అర్ధరహితమైంది కాదు. నో మోర్ ఎగ్జిస్టెన్స్ సీమ్డ్ ఎన్ ఎయిమ్లెస్ ఫాల్, ఒక పర్పస్లెస్ డ్రామా కాదు. ఎక్స్టింక్షన్ వాజ్ నో మోర్ ద సోల్ రిలీజ్, ఈ ఆత్మ వెళ్ళి ఆ బ్రహ్మంలో కలిసిపోయి మాయమైపోవటం ఒక్కటే మార్గం కాదు. దట్ ఈస్ నాట్ ద ఓన్లీ రిలీజ్, దెర్ ఈజ్ అనదర్ బెటర్ వే. రివీల్డ్ వాజ్ ద మీనింగ్ ఆఫ్ అవర్ స్పిరిట్స్ బర్త్. మనం ఈ ఆత్మ ఈ భూమి మీద ఎందుకు పుట్టింది అనే దాని అర్థము తెలిసిపోయింది, పరమార్థం తెలిసింది. ఆ ఆనందం ఆ యోగికప్పుడు కలిగింది. ఎ హార్ట్ వాజ్ ఫెల్ట్ ఇన్ ద స్పేసెస్ వైడ్ అండ్ బేర్, ఎ బర్నింగ్ లవ్ ఫ్రమ్ వైట్ స్పిరిచువల్ ఫౌండ్స్. టు ఎర్ నో మోర్ వాజ్ న్యాచురల్ టు మైండ్. ఎప్పుడైతే ఆవిడ నుంచి సంపూర్ణ జ్ఞానం ఈ ప్రపంచం అంతా నిండుతుందో, పొరపాట్లనేవి మానవ సహజం అనే మాట ఇంకా ఉండదు. దీన్నే తాతగారు కూడా చాలా చక్కగా చెప్పారు తెలుగులో. ద ఫార్మ్లెస్ అండ్ ద ఫార్మ్డ్ వర్ జాయిన్డ్ ఇన్ హర్. ఆ అనంతమైన బ్రహ్మము ఈ సృష్టి ఈమెలో రెండు కలిసిపోయాయి. అందుకని షీ ఈజ్ ద బ్రిడ్జ్, షీ ఈజ్ ద మీడియాట్రిక్స్. At the head she stands of birth and toil and fate. In their slow round the cycles turn to her call. Alone her hands can change time's dragon base. She is the golden bridge, the wonderful fire, the mystery the night conceals, the spirit's alchemist energy. ఎంత అద్భుతమైన పదాలతో ఎంత బాగా వర్ణించారంటే, నేను ఎక్కడ ఇది వద్దులే చాలా ఎక్కువైందేమో అనుకుంటాను, కానీ అంత అద్భుతంగా ఉండేటికి కొంచెమైనా మీతో షేర్ చేయాలని ఇంగ్లీష్లోవి కొన్ని మీతోటి పెట్టాను ఇక్కడ. షీ ఈజ్ ద గోల్డెన్ బ్రిడ్జ్, ద వండర్ఫుల్ ఫైర్. ఏ దివ్య జ్ఞాన జ్యోతి మనం కృషి చేసి చూడాలి, సాధించాలి ఆ జ్యోతి. ద మిస్టరీ ద నైట్ కన్సీల్స్. ఈ ప్రపంచమంతా అజ్ఞానంలోకి నింపేసి ఉన్న చీకటి అడుగున కూడా ఆవిడే జ్యోతి, ఆవిడే కారణం. ద స్పిరిట్స్ ఆల్కమిస్ట్ ఎనర్జీ. ఆల్కమీ అంటే మట్టిని కూడా బంగారం చేసేలాంటి శక్తి. ప్రతి ఎలిమెంట్ని, ఏ మెటల్నైనా బంగారం చేసే శక్తి. అలాగా మన ఆత్మల్ని పరమాత్మల్ని చేసే ఆల్కమిస్ట్ అన్నమాట ఆవిడ. నేచర్లో దాక్కుని ఉంది. షీ ఈజ్ ద మ్యాగ్నెట్ ఆఫ్ అవర్ డిఫికల్ట్ ఎసెంట్. ఆ మ్యాగ్నెట్ ఐరన్ ఫైలింగ్స్ని అట్రాక్ట్ చేస్తుందన్నమాట. మనం అందరం భక్తిలో ఆ దేవికేసి తిరిగితే ఆవిడే మన పైకి లాగుతుంది, అంతే కదా. అది ఆవిడ. ద ఇన్ఎవిటబుల్ వర్డ్, సన్ ఫర్ ఆల్ సన్స్, లైట్, జాయ్, మైట్ అన్నీ కూడా. కాబట్టి సృష్టి మొత్తం, ప్రకృతి అనుకున్న సృష్టి మొత్తం కూడాను డంబ్లీ కాల్స్ టు హర్ ఎలోన్. రక్షణ కావాలి అంటే ఎవరిని అడగాలి అంటే ఆవిడనే శరణు వేడాలి. వేదన ఆవిడకే చెప్పుకోవాలి. ఈ ఇంగ్లీష్ వర్షన్లో చాలా చోట్ల ఇందులో శ్రీ అరవిందులు ఓల్డ్ ఇంగ్లీష్ బైబిల్ లాంగ్వేజ్లో దౌ, షల్, షల్ట్ అట్లాంటి పదాలు వాడారు. అంటే ఒక తథాస్తు అనేలాగా వాడినట్లుగా వాడారనమాట. దేనికి తగినట్టుగా పదాలు దానికి ఆయన ఇంగ్లీష్లో వాడారు. దేన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఏ శైలి కావాలో దాన్ని తాతగారు తెలుగులో వాడారు. ఆల్ హియర్ షల్ బీ వన్ డే హర్ స్వీట్నెస్ హోమ్, హర్ క్లాస్ప్ షల్ టర్న్ టు ఎక్స్టసీ అవర్ పెయిన్, అవర్ సెల్ఫ్ షల్ బీ వన్ సెల్ఫ్ విత్ ఆల్ త్రూ హర్. తథాస్తు. తప్పకుండా ఒక రోజున ఆవిడ అనుగ్రహం వల్ల ఆవిడ మాధుర్యంతో ఈ భూమి నిండిపోతుంది. ఇట్ విల్ హ్యాపెన్, ఇట్ షల్. హియర్ హర్ క్లాస్ప్ షల్ టర్న్ టు ఎక్స్టసీ అవర్ పెయిన్. మన దుఃఖాలన్నీ పోయి అమృతత్వం ఇక్కడ నిండిపోతుంది. అవర్ సెల్ఫ్ షల్ బీ వన్ సెల్ఫ్ విత్ ఆల్ త్రూ హర్. ఆమె ద్వారా మనము నేను నాది అని కాకుండా విశ్వమంతా మనమే అనేలాంటి దృష్టి, సుదర్శనం మనకి వస్తుంది. ఈ ట్రాన్స్ఫర్మేషన్
ఇంతకు ముందు చాప్టర్స్లో అందుకనే అశ్వపతి అక్కడికి వెళ్ళి ఇందులో కలిసిపోవటమా, రీబార్న్, కొత్త జన్మ, ఆ కొత్త జన్మలో ఈ ట్రాన్స్ఫర్మేషన్ తోటి, అది తనకొక్కడికి కాదు, తను వచ్చిన మిషను విశ్వమంతకీ ఆవిడ రావాలి అని, దాన్ని వదిలిపెట్టకుండా ఇంకా పట్టుకుని ఆ తల్లి దగ్గర ప్రేరణ కోసం ఆశీస్సులు ఆయనకి చెప్పి తెప్పించాలన్నమాట. ఆవిడ షీఈస్ ద మీడియాట్రిక్స్, ఆయనకి చెప్పమని. డంబ్ ప్రేయర్. This known as in a thunder flash of God, the rapture of things eternal filled his limbs. Once seen, his heart acknowledged only her. Only a hunger of infinite bliss was left. ఈ ప్రపంచంలో ఏ కోరిక లేదు ఇంకా యోగికి. ఉన్న కోరికల్లా ఆవిడ అనుగ్రహం కావాలి అనేదే. ఆవిడ అనుగ్రహంతో ఈ మార్పు జరిగి ద వరల్డ్ షల్ చేంజ్. తప్పకుండా ఎప్పుడైతే ఆ ఆనందం తెలిసిందో, నాకు ఇంకేమీ వద్దమ్మా, నువ్వు అనుగ్రహించు, నీ బ్లిస్ అందరికీ పంచు. ఈ సృష్టి ఎందుకు స్టార్ట్ అయింది అనేది చాలాసార్లు చెప్పినట్టే ఇక్కడ కూడా మళ్ళీ ఆ రహస్యం ఏమిటి అనేది చెప్పేటప్పుడు, ఈ మార్పు రావాలి, ఇలా జరగాలి అనేలాంటి బీజం కూడా, ఈ అజ్ఞానంలో నుంచి జ్ఞానం వైపు ప్రగతి రావాలి అనే ఆ సీడ్లో ఉంటేనే కదా మొక్క పెద్దయి దానికి కాయలు కాసేది. ఈ సీడ్ వాజ్ కాస్ట్ ఇన్ టు ఎండ్లెస్ టైమ్. ప్రారంభంలో ఎప్పుడో పైనుంచి వచ్చి ఆ గింజ ఇందులో రహస్యంగా దాక్కుంది. ఎ వర్డ్ ఈజ్ స్పోకెన్ ఆర్ ఎ లైట్ ఈజ్ షోన్, ఎ మూమెంట్ సీస్ ద ఏజెస్ టాయిల్ టు ఎక్స్ప్రెస్. ఆయన ఒక్క క్షణం ఇట్లాంటి ఆలోచన పెట్టుకున్నాడు అనమాట. ఎవరు? ఆ బ్రహ్మన్ గారు. ఆలోచనను కూడా లేదు, ఈవిడ గ్రహించేసి వెంటనే దాన్ని చేసేస్తోంది. ఒక్క క్షణం. ఎ వర్డ్ ఈజ్ స్పోకెన్ ఆర్ ఎ లైట్ ఈజ్ షోన్. శబ్దం కింద రావచ్చు, లేకపోతే ఒక స్పార్క్. ఎ మొమెంట్ సీస్ ద ఏజెస్ టాయిల్ టు ఎక్స్ప్రెస్. ఆ క్షణంలో వచ్చిన ఆ ఐడియా ఈ భూమి మీద దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి 100,000 సంవత్సరాలు పడుతోంది. సో ఫ్లాషింగ్ అవుట్ ఆఫ్ ద టైమ్లెస్ స్లీప్డ్ ద వరల్డ్స్. ఎన్ ఇటర్నల్ ఇన్స్టెంట్ ఈజ్ ది కాజ్ ఆఫ్ ది ఇయర్స్. ఇటర్నల్ ఇన్స్టెంట్ అంటే ఒక్క క్షణం అక్కడ వచ్చిన ఆలోచన ఇన్ని లక్షల సంవత్సరాల సృష్టికి బీజం. సో పర్పస్లెస్ కాదు, దెర్ ఇస్ అ పర్పస్ ఫర్ దిస్ క్రియేషన్. ఇప్పుడు ఈ యోగికి చాలా పెద్ద గోల్ కనిపిస్తుంది. తాను ఒక్కడు ఆనందంలోకి వెళ్ళే కంటే పెద్దది. అదే ప్రబోధనలో సావిత్రిలో కూడా చెప్పింది. ఆల్ హీ హ్యాడ్ డన్ వాజ్ టు ప్రిపేర్ ఎ ఫీల్డ్. ఇప్పటి వరకు తను చేసింది సగమే, ఇక్కడి వరకు వచ్చాడు. దాంతో గేమ్ పూర్తవలేదు. హిస్ స్మాల్ బిగినింగ్స్ asked for a mighty end. For all that he had been must now reshape. ఇప్పటి వరకు ఉన్న ఈ సృష్టి మొత్తం రీషేప్ అవ్వాలి. ఇన్ హిమ్ హర్ జాయ్ టు ఎంబాడీ టు ఎన్ష్రైన్. అమ్మా నీతనం మాకు ఇయ్యి అని తాతగారు పద్యంలో చెప్పినట్టు, నేను నీ కొడుకుని, ఈ సృష్టి అంతా నీది, నీ బిడ్డలం, నీ అంత వాళ్ళం అవ్వాలి. అది చేయగలదాన్ని నువ్వే. ఇన్ హిమ్ హర్ జాయ్ టు ఎంబాడీ టు ఎన్ష్రైన్. అది ఆ గోల్. నీ ఆనందం, నీ శక్తి, నీ సౌందర్యం, నాలో నిలబడే శక్తి, నేను అంటే మొత్తం సృష్టి. హర్ బ్యూటీ అండ్ గ్రేట్నెస్ ఇన్ హిజ్ హౌస్ ఆఫ్ లైఫ్. But now his being was too wide for self. His single freedom could not satisfy. Her light, her bliss, he asked for earth and men. నిన్ను నాలో నిలుపుకొని అని ఒక భక్తుడు అడగటం వేరు, నిన్ను నాలో అంటే మొత్తం సృష్టిలో నిలుపమని అడగటం అనేది ఇంకా పెద్ద కోరిక కదా. ఇప్పుడు అశ్వపతి నిన్ను నాలో నిలుపుకోవటం కంటే నిన్ను ఈ సృష్టి మొత్తంలో నిలుపుకొని తల్లి అని అడిగాడనమాట. ఆ స్థాయికి వెళ్ళాడు ఆ యోగి.
హర్ లైట్, హర్ బ్లిస్, హీ ఆస్క్డ్ ఫర్ ఎర్త్ అండ్ మెన్. మెన్ ఒక్కళ్ళే కాదు, ఎర్త్ మొత్తానికి కూడా కోరుకున్నాడు. Heaven is too high for outstretched hands to seize. This light comes not by struggle or by thought. A vast surrender was his only strength. ఈ కోరిక సిద్ధించాలి అంటే ఇటువైపు నుంచి మనం ఎన్ని దండాలు పెట్టడం కాదు, సంపూర్ణంగా సమర్పణ చేసుకుంటే పైనుంచి అనుగ్రహంతో తప్ప ఇది జరగదు. A power that lives upon the highest must act. అన్నింటికంటే పైనున్న ఆ జగజ్జనని అనుగ్రహించి కరుణించి సంకల్పిస్తేనే ఈ కోరిక ఏమిటి, ఎర్త్ మెన్ అందరూ సంపూర్ణత్వం రావాలి అని అనుకున్న ఈ కోరిక సిద్ధిస్తుంది, ఆ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి యోగి తన యాత్రలో అది సిద్ధించాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క క్షణం కూడా అతనిలో నెగటివిటీ, డార్క్నెస్, ఇగ్నరెన్స్, ఈగో ఉండకూడదు. ఆ సంపూర్ణ సత్యం తనలోకి రావాలి అంటే సంపూర్ణ శుద్ధి, ఇటువైపు నుంచి కంప్లీట్ సరెండరెన్స్ ఉండాలి. తాతగారు చాలా బాగా చెప్పారు, తెలుగులో మనం చదువుదాం రేపు. ఆల్ దట్ డినైస్ మస్ట్ బి టార్న్ అవుట్ అండ్ స్లెయిన్. ఆ సత్యం కిందికి పూర్ణంగా ప్రవహించటానికి ఇటువైపు నుంచి ప్రకృతిలో అనంతమైన అజ్ఞానం, అనంతమైన నెగటివిటీ ఉంది కదా. ఏ ఒక్క కిరణమైనా ఆ నెగటివిటీ కిరణం ఉంది అంటే ఆ సత్యం సంపూర్ణంగా కిందికి రాదు. కాబట్టి ఈ యోగి ఏం చేసుకోవాలట, ఈ సత్యం రాకుండా ఉండడానికి ఎక్కడో మారుమూల ఏదైనా ఉన్నా సరే తనలో టార్చ్ లైట్ వేసి వెతికి క్లీన్ చేసేసేయాలి. ఆల్ దట్ డినైస్ మస్ట్ బి టోర్న్, బయటికి తీసేసేయాలి. అండ్ క్రష్డ్ ద మెనీ లాంగింగ్స్ ఫర్ హూస్ సేక్ వీ లూజ్ ద వన్ ఫర్ హూమ్ అవర్ లైఫ్స్ వర్ మేడ్. మనము ఈ సృష్టించబడిందే ఆయన్ని తెలుసుకోవటం కోసం, కానీ ఈ ప్రపంచంలో ఎన్నో అట్రాక్షన్స్ ఎలా ఉంటాయంటే ఆయన్ని మర్చిపోయి వాటి వెనకాతలు వెళ్తూ ఉంటాం. అటువంటి కోరికలన్నీ తొలగించేసేయాలి. ఆయనే కావాలి, ఆ తల్లి అనుగ్రహమే కావాలి అనేది దృఢ నిశ్చయంతో ఉండగలగాలి. అప్పుడు ఈ అశ్వపతి ఏం చేశాట, అవన్నీ కూడా ప్రయత్నించి తీసేసుకుని ఓన్లీ హీ లాంగ్ టు డ్రా హర్ ప్రెజెన్స్ అండ్ పవర్, ఓన్లీ హీ ఎర్న్ టు కాల్ ఫర్ ఎవర్ డౌన్ హర్ హీలింగ్ టచ్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్ అండ్ జాయ్. కేవలం నువ్వే తల్లి, నాకు ఇంకేది వద్దు అని సంపూర్ణంగా సరెండర్ అయి నీ ప్రేమ, నీ జ్ఞానం, నీ దివ్యత్వం అందరికీ ఇయ్యి. ఇంటు ద డార్క్నెస్ ఆఫ్ ద సఫరింగ్ వరల్డ్, ఈ భూమి మీద కష్టాలన్నీ పోయేలాగా నువ్వు అన్ని చోట్లకి రా. హిస్ సోల్ వాజ్ ఫ్రీడ్ అండ్ గివెన్ టు హర్ ఎలోన్. తన ఆత్మని సంపూర్ణంగా ఆవిడకే అర్పించి నమస్కరించి సరెండర్ అయ్యాడు. దీంతో ఈ మాతృశ్రీ పూజ, ఆ డివైన్ మదర్ గురించి అశ్వపతి చేసిన కృషి మనం చూసాము. నమస్కారం.